అబ్రహాం గారు దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు అని చెప్పడానికి ప్రాముఖ్యంగా మనకు కనబడే విషయం ఏంటో తెలుసా? 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారు పిలిస్తే ఆయన 18వ అధ్యాయంలో ఒక సింధూర వనములో ఆయన కూర్చున్నప్పుడు, ఆయన గుడారం వాకిటి కూర్చున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమవుతారు. ముగ్గురు మానవులుగా ప్రత్యక్షమవుతారు. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఏంటి అనంటే, నేను నీ సంతానాన్ని వృద్ధి చెందిస్తాను, నేను ఆకాశ నక్షత్రముల వలె ఈ సముద్ర ఇసుక రేణువుల వలె నేను నీ సంతానాన్ని వృద్ధి చెందిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడాడు. నేను అంటాను 18వ అధ్యాయానికి అబ్రహాం గారికి సంతానం ఉందా అనంటే సంతానం లేదు. అబ్రహాం గారికి ముగ్గురు మనుషులు కనబడినప్పుడు అబ్రహాం గారు గబగబా వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట, అక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిగెత్తుకొని వెళ్ళి అబ్రహాం గారు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అయ్యా, నేను నీ మాట నమ్మి నేను ఎక్కడి దాకా వచ్చాను కదా, మరి నా సంతానం ఏది, నువ్వు చేసిన వాగ్దానము ఏమైపోయింది అని అబ్రహాం గారు ప్రశ్న వేయాలి. కానీ అబ్రహాం గారు అక్కడ ప్రశ్న వేయకుండా, నేను అది చదువుతున్నప్పుడు నాకు అసలు ఒళ్ళు పులకరించి అంత పరిస్థితి ఏర్పడింది. ఏంటనంటే, అయ్యా వచ్చారా, చాలా కాలమైంది మిమ్మల్ని చూసి, రండి నీళ్ళు తీసుకోండి అయ్యా, పాదములు కడుక్కోండి, ఈ సింధూరు వృక్షం కింద కూర్చోండి, నేను మీకోసం భోజనం సిద్ధపరుస్తానని చెప్పేసి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో ఇలా దేవుడు వచ్చాడు మన కొరకు అని చెప్పేసి భోజనం సిద్ధపరిచి వచ్చి తండ్రి గారు ఒక మాటలు రాశారు. అబ్రహాం గారంట దేవునికి వడ్డిస్తూ ఉన్నప్పుడంట కొసిరి వడ్డిస్తున్నాడంట అబ్రహాం గారు. అయ్యా ఈ కొంచెం తిను, ఈ కొంచెం తిను, ఈ కొంచెం తిను. నేను అంటాను, దేవునికి మనం ఎప్పుడు లోపడతాం? దేవుడు మన ఎడల చేసిన వాగ్దానములు నెరవేర్చినప్పుడు అప్పుడు ఆయన చెప్పినట్లుగా చేస్తాం. కానీ ఇంకా వాగ్దానము నెరవేరక ముందే, దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరక ముందే దేవుని మాటకు లోబడ్డాడు అబ్రహాం గారు. ఇది క్రీస్తుని బట్టి విశ్వాసం. జరిగితే ఎవరైనా స్తుతి కూడికి పెట్టుకుంటారు, జరిగితే ఎవరైనా కృతజ్ఞత కూడికి పెట్టుకుంటారు. కార్యం జరగకపోయినా దేవుణ్ణి ఆహ్వానించి భోజనం పెట్టి ఆయన్ని సంతృప్తి పరచగానే, నేను అంటాను, ఆ రోజు అబ్రహాం గారు ఏ మాట సందేహించగా దేవుణ్ణి తృప్తిపరిచాడు. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, రేపీ పాటికి వచ్చే ఈ ఏడాదికి ఈ కాలానికి నీకు ఎవరు పుడతారు? శిశువు పుడతాడు. ఈరోజు నేను ఎందుకు మాట మీతో మాట్లాడుతున్నానంటే, అబ్రహాం గారిని ఎలాగైతే మనం దేవుని చిత్తానికి లోబడినప్పుడు, నేను అంటాను ఒక మాట అంటాను, దేవుని చిత్తానికి లోబడిన అబ్రహాం గారిని దేవుడు స్థిరపరిచారు.